హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి అయితే చిన్న మినీ ట్రిప్ అనేసి వెళ్తున్నాము. సో దాని గురించి అయితే షాపింగ్ అయితే చేసాము. ఏమేమి తీసుకున్నాం అనేసి మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది పైకేమో ఇలా నెక్ ఇలా వచ్చిందనమాట, స్క్వేర్ షేప్లో. కిందికి మొత్తం గౌన్ ఇలా వచ్చింది. నిజంగా చాలా బాగుంది. ఇది కూడా బ్యాక్ ఇలా నేను వేసుకున్నాను ఫొటోస్ అయితే మీకు పెడతా. చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చెప్పండి. మాని పాప మొత్తం నేను అన్నీ చదివిన అనమాట. అంటే ఇవి మేకప్ సామాన్ అన్నీ చదివితే మొత్తం తీసి ఆగమాగం చేస్తుంది. కొట్టిన అనేసి ఏడుస్తుంది అనమాట. అవంతే మళ్ళీ మస్తు అల్లరి చేస్తుంది. నాకైతే 4 డేస్ నుంచి 4 డేస్ హాలిడేస్ అనమాట. తనకి 3 డేస్ స్కూల్ లేదు, మళ్ళీ సండే వచ్చింది. చిరాకు 4 డేస్ నుంచి అయితే బాగా సతాయిస్తుంది. మానవి అయితే అమ్మో ఏం పిల్లలతో చాలా కష్టము. నెక్స్ట్ ఇగో ఎల్లో అనమాట. ఇవి మొత్తం థ్రెడ్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. దీనికైతే ఇదిగో ఇది కూడా బాగుంది. కాకపోతే ఎందుకులే, నాకు 2 డేస్కి కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నా తీసుకోవాలా లేదా అనేసి. మొన్ననే వచ్చింది, 1 వీక్ ఎట్లయినా రిటర్న్ ఉంటుంది కదా, చూద్దాం మరి. వేసుకుంటేనేమో ఉంచేసుకుంటా, లేదు అనేసానంటే రిటర్న్ పెట్టేస్తా. ఇది కూడా హ్యాండ్స్ ఇలా చిన్నగా వచ్చినాయి, కిందికి కొంచెం డిజైన్ కట్ వచ్చింది. ఈ థ్రెడ్స్ ఇచ్చారనమాట, అటు ఇటు అంతే. సేమ్ ఫ్రాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట మొత్తం కింది వరకు. ఇక వీటికి పాయింట్లే సెట్ చేయాలి, కాకపోతే కింది వరకు ఉండవు కాబట్టి పాయింట్ కొంచెం మనకు సెట్ చేసుకోవాలి. ఇది బ్లాక్ ఉంది, కాకపోతే ఎల్లో లేదు. దీనికి సెట్ అయ్యేది లేదనమాట నాకు. మరి ఏ కలర్ వేసుకోవాలి ఏంటి అనేసి ఏం అర్థం కావట్లేదు. చూద్దాము ఏమవుతుందో. ఇవైతే తీసుకున్నాను, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో నేనైతే అనుకుంటున్నాను. అవుతుంది అనేసి, ఎట్లుంటుందో ఏంటో అనేది చూడాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది టెంపుల్కి వెళ్దామనేసి. యాక్చువల్గా నేను ప్రతి న్యూ ఇయర్కి కొత్త డ్రెస్ అనేది తీసుకుంటాను. ఈసారి మాత్రం ఎక్కువ తీసుకున్నాను, తక్కువ కాస్ట్లో వచ్చినాయి. వస్తే అయితే నేను యాక్చువల్గా 4 ఆర్డర్ చేశాను. నచ్చినాయి. ఒక 2 ఉంచుకుందాం అనుకున్నాను, మిగతాయి రిటర్న్ పెట్టేద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో ఇవి 4 మంచిగా వచ్చినాయి. ఇంకొకటి కూడా ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్, ఇది ఒకటి. బట్ ఇది కూడా బాగుంది. ఇది 600 పడింది లేండి, కానీ ఇంత 450 500 పడిందో మంచిగా ఉంది క్లాత్. ఇది కాటన్ లేండి, స్మాల్ లేకుంటే మీడియం ఆర్డర్ చేశాను అనమాట. ఇది బాగుంది. ఇది కూడా హ్యాండ్స్ ఇలా వచ్చినాయి. ఇది కూడా బాగానే ఉంది. చూసుకుంటే ఒక 2 ఉంచుకొని మిగతాయి రిటర్న్ పెడదాం అనుకుంటున్నా. వచ్చాకనే అవుతుంది, ఎందుకంటే ఇవాళ వెళ్తున్నాం కదా మేము. మొన్ననే వచ్చినాయి కదా ఇవి, వచ్చాకనే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను. అన్నీ మీషోలోనే తీసుకున్నాను. ఇదైతే నిజంగా ఇట్లా వస్తుంది అనేసి అనుకోలేదు అసలు. చాలా బాగా వచ్చింది, క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే కొంచెం ఇక్కడ చినిగి వచ్చింది అనమాట సైడ్కు. కాకపోతే నేను స్టిచ్చింగ్ వేయించాను, మళ్ళీ నాకు టైం లేదు. నిన్ననే వచ్చింది ఇదైతే. నాకు టైం లేదు కాబట్టి ఇక్కడ సైడ్కు కిందికి ఉంటాయి కదా కట్టింగ్స్, ఇక్కడ చిరిగి వచ్చింది. కొంచెం కుట్లు వేయించాను అనమాట నేను వెళ్ళి. సో నాకు ఇక కావాలి కదా, టెంపుల్కి వెళ్తే అలా వేసుకోకుండా కొంచెం ట్రెడిషనల్గా ఇలా అయితే బాగుంటుంది అనేసి. ఇది 3 పీస్ సెట్ అనమాట. మొత్తం కింది వరకు అయితే ఇలా వీ నెక్ అనమాట. బ్యాక్ ఇలా ఉంది. సో ఇది పాయింట్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. ఇది పాయింట్. నెక్స్ట్ చున్నీ బాగుంది. ఇది చున్నీ వచ్చేసి ఇదనమాట. చాలా బాగుంది. ఇది కూడా మంచిగా వచ్చింది. ఇది ఉంచుకుంటా పక్క. ఇది బాగా నచ్చింది నాకు, అంతే. అయితే ఇవి అనమాట. మొత్తం 5 నాకు 4 5 మొత్తం 5 అనమాట. అన్ని ఉంచుకోలేండి, ఇచ్చేస్తాను నేను 2 రిటర్న్. ఎందుకు ఏం చేసుకుంటాం ఇవన్నీ. నెక్స్ట్ ఇది మా ఆయనది అనమాట. బీచ్ కాబట్టి బీచ్కి సెట్ అయ్యేటట్టు తీసుకుందాం అనేసి ఇలా షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. బాగుంది ఈ షర్ట్ కూడా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నాకు రేయాన్ అనుకుంటున్నాను, అంతే. నా బ్లాక్ కూడా అంతే, రేయానే. ఇది సేమ్ అనమాట. ఇద్దరం ట్విన్నింగ్ లాగా, ఇద్దరం కాదు మానిక్ పాప కూడా ఉంటుంది కదా. సో బ్లాక్ ముగ్గురం వేసేసుకుంటాం అనమాట, ట్విన్నింగ్ లాగా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాను ఒకటి. నెక్స్ట్
ఇది ఇంకొకటి ఇది 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 నిన్న వచ్చింది. అదో చాలా డేస్ అవుతుంది వచ్చి, అది వచ్చి 4 days అవుతుంది అనుకుంటా. ఇది నిన్న వచ్చింది అనమాట. ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. సేమ్ షర్ట్ హాఫ్ హ్యాండ్స్. ఇది కూడా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసి 400 ఏమో పడింది. 400 350 ఏమో పడింది. ఇది కూడా అంతే 300 ఏమో పడినట్టుంది, అంత గుర్తులేదు నాకు. సో ఇవి కూడా బాగున్నాయి. మా ఆయనకైతే ఈ 2 ఆర్డర్ చేశాను. అలాగే సేమ్ ఇదే బ్లాక్లోనే, ఇది మీడియం వాళ్ళ మరిదికి అనమాట, మా ఆయన వాళ్ళ తమ్మునికి. సో ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సేమ్ ట్విన్నింగ్ ఉంటారు కదా అన్నట్టుగా ఇది ఆర్డర్ చేశాను అనమాట. బాగుంది. మా చెల్లంది ఈయనకు కూడా ఇది తీసుకుంటాక, ఇద్దరు బ్రదర్స్ కదా సేమ్ ట్విన్నింగ్ లాగా ఉంటుంది, బాగుంటుంది అనేసి అన్నది. ఏం కాదు, నేను అయితే చిన్నోనికి ఆర్డర్ చేద్దాం అనుకున్నాను. చిన్నోనికి ఆల్రెడీ బీచ్ డ్రెస్ ఉందంట, అందుకే ఇంకా సర్లే నేను సంతోష్కి నేనే ఆర్డర్ చేస్తలే అనేసి అన్నాను అనమాట. ఇంకా ఇది తీసుకున్నాను. ఇంకా వాళ్ళిద్దరికి సేమ్ అవుతుంది కదా బ్రదర్స్ అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది నాది హ్యాండ్ బ్యాగ్, బాగుంది. చూపిస్తాను మీకు. హార్ట్ షేప్ అనమాట. ఈ డ్రెస్సెస్కి సెట్ అయిపోతుంది అన్నట్టు. ఇలా అయినా పట్టుకోవచ్చు, లేదంటే మనకు స్లింగ్ బ్యాగ్ లాగా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది నాకు మా ఆయన పాపకు. ఇది నీకి. చూడండి ఎంత బాగుందో ఈ బ్యాగ్, హార్ట్ షేపు. ఒకటే జిప్ వచ్చింది, లోపల ఏం రాలేదు మనకు పాకెట్స్ అనేవి. ఒక్కటే, ఎక్కువ బరువు అనేది ఏం పెట్టరాదు, ఎందుకంటే ఈ థ్రెడ్స్ అనేవి కొంచెం ఊరికే ఉన్నాయి. ఎప్పుడన్నా కాసేపు అలా బయటకు వెళ్ళినప్పుడు యూజ్ అయ్యేటందుకే, ఓన్లీ ఫొటోస్ కోసమే ఇది లుక్ బాగుంది అన్నట్టుగా ఇది తీసుకున్నాను. బాగుంది కదా, అంతే. ఇంకా ఏమన్నా ఏం లేవు. ఇంకా అయ్యో మర్చిపోయినా, మానిపాప చూపించలేదు కదా, ఇంకొకటి కూడా ఉంది మానిపాపది. ఇది మీషోలో ఆర్డర్ చేశాను అనమాట బీచ్కి. ఇది నీకే కదా బిడ్డ, ఇది ఫ్రాక్. ఏది ఎప్పుడు వేస్తానో తెలియదు అనమాట, చూద్దాము. ఇలా ఉంది మానిపాపది. ఇది బాగుంది, 200 ఏమో పడింది అంతే. అరే మధ్యలో క్రాక్ పెట్టా. బాగుంది మానిపాపకి. అయితే మానిపాపకు 3 డ్రెస్సెస్ కొత్తవి, 4 డ్రెస్సెస్ కొత్తవి అనమాట తనకి. నాకు కూడా అవి 4 ఇవి 5, మొత్తం నాకు 5, మా ఆయనకు 2 అనమాట. బడ్జెట్ బాగానే అయింది. సో నెక్స్ట్ ఏమున్నాయి, ఏం లేవు ఇంకా, అంతే. ఇవన్నమాట నేను తీసుకున్నవి. అయితే బాగుంది, ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు బ్యాగు. జరుగుబట్టే కిందికి కూర్చో ఒకసారి. సో ఇక లగేజ్ ప్యాకింగ్ అయితే చేద్దాము. సో లెంత్ ఎక్కువైంది అనేసి అంటే ఈ తీసుకొచ్చినవి మాత్రం సపరేట్ పెడతాను. అంటే ఇవి ఇప్పుడు చూపించే నేనేం తీసుకున్నాము మేము, అదే టూర్ కోసం. టూర్ అంటే చిన్న ట్రిప్ లాగా అనుకోండి, బీచెస్ ఉంటాయి అక్కడ, అంతే. అంటే ఫస్ట్ టైం అనమాట మేము బీచ్కి వెళ్ళడం అనమాట. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు, మానిపాప కూడా ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళడం అనేది. అందుకే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి గుర్తుండిపోవాలి అన్నట్టుగా ఆ విధంగా నేను కొంచెం దానికి సెట్ అయ్యేటట్టు డ్రెస్సెస్ అయితే తీసుకోవాలనిపించి తీసుకున్నాను అనమాట. ఎవరికిచ్చి వాళ్ళదనమాట. ఎందుకు ఇన్ని పైసలు అనేసి అనుకోవచ్చు, నా ఆనందం అంతే. అది తక్కువ కాస్టే కానీ వేలల్లో పెట్టలేదు నేనైతే. మొత్తం కలిపి ఒక 2000 అయినాయి అనుకోండి. 2000 అయినాయి ఈ డ్రెస్సుకు. ఈ ట్రెడిషనల్ ఈ డ్రెస్కి వచ్చేసి 900 ఏమో పడింది. 2000 కాదు, ఎక్కువనే అయినాయి. 2500 అంటే మనం ఇవి రిటర్న్ పెట్టేస్తాము కదా, ఒక 2 ఉంచుకుంటాను నేను, 3 ఉంచుకుంటాను మొత్తము, ఇంకా 2 రిటర్న్ పెట్టేస్తాను. మా ఆయనది 2 అనమాట. ఆయనకు ఒక 700-800 1000 దానికి అయినాయి. మా అని పాపకు ఒక్కటే తీసుకున్నాను కదా బీచ్కి సెట్ అయ్యేటట్టు. అంతకుముందు రెగ్యులర్గా ఎప్పుడన్నా వేయచ్చు అన్నట్టుగా తీసుకున్నానులేండి. ఇది ఒకటి ఆమెకు 200 అన్నట్టేనే అదనమాట. ఓకేనా, నెక్స్ట్ లగేజ్ ప్యాకింగ్ అయితే చేసుకోవాలి మొత్తం. అసలు ఏం అర్థం కావట్లేదు. మా ఆయన ఇంకా సెట్ చేయలేదు. ఇంకా మా ఆయనవి టైం అయితే 12 అవుతుంది. మళ్ళీ ఫుడ్ కూడా రెడీ చేసేసుకోవాలి. సో మొత్తానికైతే చాలా వరకు లగేజ్ అయితే దీంట్లో అయితే పెట్టేశాను అనమాట. కొన్ని మిగిలాయి, ఆ కొన్ని బెడ్షీట్లు, మా ఆయన ఒక 2 డ్రెస్సెస్ మిగిలాయి అనమాట.
అవి బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇది ఫుల్ అయిపోయింది. ఈ ఒక సైడ్ మొత్తం మానవిది నాది మేకప్ది ఉందన్నమాట. అట్నే బ్యాంగిల్స్ బాక్స్ అని స్పెట్స్ అలా ఉన్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి అందరి ఉన్నాయిలేండి, ఇందులో అందరి మానవి నాయి మా ఆయనవి కూడా ఉన్నాయి కొన్ని. సో ఇలా సెట్ చేసి పెట్టేశాను. ఇది ఫోల్డ్ మరి ఎట్లుంటుంది, ఇరుగుతుంది, ఆగు చేద్దాం. యాక్చువల్గా కొన్ని క్లిప్స్ అయితే అన్సపోర్టెడ్ అని వస్తుందన్నమాట. దాని గురించి కూడా చూసాను యూట్యూబ్లో, ఏం చేస్తే వస్తాయి వీడియోస్ అనేసి. సో వైడ్ కంపాక్ట్ అనేసి ఒక ట్యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మనం వీడియోస్ అనేది దాంట్లో సెట్ చేసేసుకోవాలన్నమాట. అది కొన్ని వీడియోస్ ఏంటి అనేసి అంటే 320p అట్లా ఉంటాయి, దాన్ని 720, 380 ఉంటాయి, 480 ఉంటాయి, దాన్ని 720p లాగా చేసి మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. దానికైతే ఒక్కటి మాత్రమే ట్రయల్గా మనకు ఫ్రీగా వచ్చిందనమాట వీడియో డౌన్లోడ్ చేసుకోనికి. ఆ తర్వాత మళ్ళీ మిగతావి కూడా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి అని అంటే మనము మనీ పే చేయాలంట. సో అందుకే ఇంకా కొన్ని క్లిప్స్ అదే రోజు ఉన్నట్టు లగేజ్ ప్యాకింగ్ కూడా అదే రోజు అయింది కదా. ఇంక ఇక్కడైతే మేమైతే లంచ్ టైం అనమాట. ఈవినింగ్ మాకు నైట్ ట్రైన్ వచ్చేసి 10:30కి ఉంది సికింద్రాబాద్ నుంచి. అయితే మేము ఇంకా మా ఆయన వచ్చేసి వస్తాడు, తను కొంచెం లంచ్ టైం వరకు వచ్చేస్తా అన్నాడు. మేమైతే ఇంకా తింటున్నాము. తను వచ్చేసరికి మళ్ళీ రెడీ అయి ఉన్నాం అనుకోండి. తను తినేస్తే మేము బయలుదేరాలన్నమాట. మళ్ళీ 2.5, 3 hours పడుతుంది మనకు హైదరాబాద్. ఎందుకంటే ఈవినింగ్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము 2:30, 3కే అనుకున్నాము, కానీ 4కు స్టార్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట నేను. ఇక అదే తినేస్తున్నాం. కర్రీ ఎందుకులే ఇంకా రైస్ చేసేసి ఇలా ఎగ్ ఫ్రై చేసుకొని తింటున్నాం అనమాట. మళ్ళీ తిన్నాక ఇవన్నీ కడుక్కోవాలి కదా. నేను ఎప్పుడైనా ఎటు ఊరికి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇంకా అన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదా, చెప్పి ఉంటాను మేబీ. ఒంగోలుకి వెళ్తున్నాం అనమాట. మా ఆయన వాళ్ళ తమ్ముడు వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఇంకా 31st ఫస్ట్ కదా, సో అక్కడ బీచెస్ ఉంటాయి, కొన్ని టెంపుల్స్ ఉన్నాయి చూసేవి. సరే రండి అనేసానంటే ఇక అనుకొని అప్పటికప్పుడు వెళ్తున్నాము. అప్పటికప్పుడు కాదు కానీ 10 days బ్యాకే అనుకున్నానులేండి. వెళ్ళేదానికి కొంచెం కన్ఫర్మ్ లేదనమాట. 2-3 days బ్యాకే అది మేమైతే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సింహపురి ఎక్స్ప్రెస్ మేము వెళ్ళేటప్పుడు స్లీపర్ బుక్ చేసుకున్నాం. ఎందుకంటే కూల్ ఉంది కాబట్టి స్లీపరే వేసుకున్నాము. యాక్చువల్గా 3rd AC వేసుకుందాం అనుకున్నాము. 3rd AC అయితే కొంచెం కూల్ తక్కువ ఉంటుంది. నాకు చెవి ఆపరేషన్ అయింది కాబట్టి ఎక్కువ కూల్ ఉంటే నాకు నొప్పి లేస్తుంది. అందుకే ఇంకా స్లీపర్ బుక్ చేసుకున్నాము. సో నెక్స్ట్ ఇక్కడైతే బస్ స్టాండ్కి అయితే వచ్చామన్నమాట. ఫుల్ పబ్లిక్ ఉన్నారండి. అది హైదరాబాద్ బస్సెస్కి చాలామంది, ఒక 2 buses నిండే అంతమంది ఉన్నారనమాట. ఇంకా మేము కూడా సర్లే కొంచెం ముందే బయలుదేరినాం కాబట్టి బస్సెస్ అయితే మాకు సీట్స్ కూడా దొరకలేదు లేండి. ఆల్రెడీ అది నిజామాబాద్ నుంచి ఆ బస్సెస్ అన్నీ వస్తున్నాయి. ఆల్రెడీ సగం ఉన్నారు పబ్లిక్ హైదరాబాద్ వాళ్ళు. ఇంకా ఇక్కడ కూడా చాలామంది ఉన్నారనమాట హైదరాబాద్ బస్సెస్కి. ఒక 2 వెళ్ళాక మేము 3rd బస్కి అయితే సీట్ దొరకకపోతే మేమైతే స్టార్ట్ అయ్యాము. మళ్ళీ చాలాసేపు జర్నీ కదా, ఎక్కువసేపు నిల్చోని, ఎంత దగ్గర అనేసి అంటే నిల్చోని అయినా వెళ్ళొచ్చు, కానీ దూరం ఉంది కాబట్టి వెళ్ళలేదు. సో ఇది వచ్చేసి స్టేషన్ వరకు అనమాట. డిన్నర్ టైం అయింది కదా, 8 అయిందనమాట. డిన్నర్ చేసేసి ఇంకా స్టేషన్లో వెళ్ళిపోదాం. మనకు ఎట్లయినా 10-15కా ఏమో ట్రైన్ అండి. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎట్లయినా ఒక 1 hour పడుతుంది. ఫుడ్ మనం ఆర్డర్ చేసి వచ్చేసరికి స్టేషన్కి ఆపోజిట్లో చాలా ఉంటాయన్నమాట మనకు హోటల్స్. సో ఒక దాంట్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఫుడ్ అయితే తినేసి వెళ్ళాలి. బాగా కూల్ ఉంటుందేమో అనుకున్నాము, అంటే వెదర్ అలాంటిది కదా, ఈ సీజన్ అలా ఉంది కదా మనకు. సో చలికాలం కాబట్టి కూల్ ఉంటుందేమో అనుకున్నాం కాబట్టి పెద్దగా ఏం లేదనమాట. అందుకే స్వెటర్స్ కూడా వేసుకోలేదు. మాని పాపకే స్వెటర్ టైపే ఇలా ఫుల్ వేసానమాట. పెద్ద స్వెటర్ టైపే ఉంటుంది అనమాట ఇది. తనకైతే అదే వేసాము. చుక్కలు చూపిస్తుంది మాని పాప అయితే, అస్సలే వినట్లేదు అనమాట. అటు ఇటు అనేసి అని అంటుంది. మేమైతే ఏం తినాలా ఏంటి అనేసి ఆలోచిస్తున్నాం అనమాట. ఏం తీసుకోవాలనేసి అడుగుతున్నాడు తను. ఏం అర్థం కాదండి, రైస్ తినాలా రోటీ తినాలా అనేసి ఆలోచించి లాస్ట్కి అయితే రోటీ ఆర్డర్ చేసామన్నమాట. ఇంక ఇక్కడ చూసారా మాని పాప టిష్యూ పేపర్స్ అయితే తుడుచుకుంటుందన్నమాట. భలే అనిపిస్తుంది, ఏది చేసినా పిల్లలు క్యూట్ అనిపిస్తుంది అనమాట. చిన్నపిల్ల ఎత్తున్నదబ్బా, పెరుగుతా అంటే పెరుగుతుంది. మళ్ళీ చేయొద్దు బేట,
సో ఇక్కడ వచ్చేసి అయితే బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. అదైతే వచ్చింది, ఇంకా తినేయాలి. కర్రీ వచ్చేసి వెజ్ కర్రీ అనమాట, మిక్స్ ఆల్ మిక్స్ అనమాట. వెజ్ కర్రీ ఆర్డర్ చేసామన్నమాట. ఏమో ఏది తినాలనిపించట్లేదు పెద్దగా. బయటకు వస్తే ఈ మధ్య ఎందుకో అండి అస్సలు తినాలనిపిస్తలేదు అనమాట. ఏదో ఇక తినాలి కదా తప్పదనేసి ఇదైతే ఆర్డర్ చేసామన్నమాట. తినేసి ఇంకా స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇక్కడ టైం అయితే 9:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉందన్నమాట ట్రైన్ రానికి. సో మా దగ్గర అయితే ఆగినాం అనమాట. M5 అనమాట మాది. సో ఇక్కడికి వచ్చేసి వెయిట్ చేస్తున్నాము. అయ్యో ఎందుకు తీస్తున్నాము అవి వద్దు, ఇప్పుడు అక్కడికి వెనక పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి నీకే పోయిందా నాకు సర్లే ఎట్లా పోయాడు ఎక్కడ నీకు ఏసీ వచ్చి మంచి ఓన్ అంటాను ఫ్రీగా. మాకు నిజంగా అండి చాలా లక్ అనమాట. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇలా అవుతుందని. మేమేమో స్లీపర్ బుక్ చేసుకున్నాము, కానీ మాకు వచ్చేసి ఏసీ అంటే థర్డ్ ఏసీ కన్ఫర్మ్ అయిందనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలే అనమాట. ఇది కూడా పెద్దగా ఏం కూల్ లేదు, నిజంగా ఉంటుందేమో అనేసి అనుకున్నాం కానీ కూల్ లేదు. మంచిగా నిజంగా చాలా హ్యాపీ అనమాట. అనుకోకుండా మేము స్లీపర్కి చాలా తక్కువ కాస్ట్ 840 రూపీస్గా ఏమో బుక్ అయింది మాకైతే. తత్కాల్లో బుక్ చేసుకున్నాం అనమాట. ఈరోజు ట్రైన్ అయితే ఈరోజు ముందు రోజు మార్నింగ్ బుక్ చేసుకోవాలన్నమాట. 10కి 11కి టికెట్స్ ఓపెన్ అవుతాయి. 5 minutes 10 minutes వరకే అయిపోతాయి అనమాట. ఆ టైంలో బుక్ చేసుకోవాలన్నమాట మనమైతే టికెట్స్. సో అప్పుడే బుక్ చేసుకున్నాం ముందు రోజు. అయితే మాకు ఇక్కడికి స్టేషన్కి వచ్చాక తెలిసిందనమాట మనకు ఇది ఏసీ కన్ఫర్మ్ అయిందనేసి. ఆ ఏసీ అయితే ఒక్కరికే 1100 ఏమో ఉంటుంది. మాకు 840 850 రూపీస్కో ఏసీలో ఇద్దరికి టికెట్స్ అయితే బుక్ అయినాయి. అలా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి అనమాట. తత్కాల్లో బుక్ చేస్తే అలా అవుతాయంట. నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలే వచ్చే వరకు. నిజంగా చాలా ఉంది. మానిపాప అయితే ఇక వాళ్ళ నాన్న దగ్గర పడుకుంటా ఉంటుంది. కాసేపు అటు తిరుగుతుంది, కాసేపు ఇటు తిరుగుతుంది. లాస్ట్కు మళ్ళీ నా దగ్గరికే వచ్చిందిలేండి. ఏసీలో ఏంటంటే సీట్లు అనేవి చిన్నగా ఉంటాయి. ఒక్కరు పడుకోనికంటే ఓకే, కానీ పిల్లలతో అంటే చాలా కష్టం అనమాట. స్లీపర్ అవి అయితేనేమో కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట సీట్లు. కొంచెం పర్లేదు, అవైనా కూడా కొంచెం ఇబ్బందే ఎంతైనా కూడా. మానిపాపతోటి చాలా కష్టమైంది పడుకోనికి. మార్నింగ్ లేచేసరికి బాడీ పెయిన్స్ అయితే ఘోరంగా ఉన్నాయన్నమాట. అసలు సరిగ్గా పడుకోలేదు, అటు ఇటు తిరగడము. 2కా ఏమో పడుకున్నట్టుంది తనైతే. చాలా ఇబ్బంది అయింది. ఫైనల్లీ అయితే దిగేసామన్నమాట. 7కి ఏమో దిగాము మేమైతే స్టేషన్లో. అదే ఇక్కడ ఒంగోలు నుంచి మళ్ళీ వేరే విలేజ్ వెళ్ళాలన్నమాట మేమైతే. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట మా మరిది వాళ్ళ ఊరికి. మారేడుమర్రిలో ఏదో ఉంటుందండి విలేజ్, నాకు అసలు గుర్తు రావట్లేదు. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి కదా. 2-3 days అటే ఉంటాం కాబట్టి 1 day అటే ఉంటాము. తర్వాత 2 days చీరాల వెళ్తాము. సో ఆ 3 days ఈ వ్లాగ్స్ అయితే పెడతా ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను ఏ ఊరు అనేసి. సో ఇంక ఇక్కడ స్టేషన్లో బస్ స్టాండ్కి వచ్చామన్నమాట. బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాలా, బస్ స్టాండ్లో తెలుస్తలేండి. సో వాళ్ళ విలేజ్కి వెళ్ళాలంటే అద్దంకి బస్సు ఎక్కాలన్నమాట. సో అదైతే ఫస్ట్ స్టేజ్ అంటారా ఏమంటారు, అక్కడ ఫస్ట్కి వెళ్ళాలన్నమాట. మేము ఫస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. సో వెళ్ళాక క్లిప్స్ అయితే చూస్తూ ఉండండి. ఫైనల్లీ వాళ్ళ ఊరికైతే వచ్చేసామన్నమాట. రాగానే ఇక మానిపాపకైతే ఆ బొమ్మలతోటి తక్కువ ఆడుతుంది. ఎవరికైనా కనిపించినాయి అంటే కొంచెం ఎక్కువ అనమాట. కొత్తగా అనిపిస్తాయి కదా తనకి. సో తను ఆడుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి చిన్నోడు మా మరిది వాళ్ళ కొడుకు అనమాట. సో మా మరిది అయితే బస్ స్టాండ్కి వచ్చిండు. బస్ స్టాండ్ దగ్గరే ఉంటుంది. ఇక బైక్ మీద వచ్చేసాం అనమాట మేమైతే. సో ఈరోజు అయితే మేమైతే వేరే మేము ఒక 2 temples అయితే వెళ్తున్నాము. ఆ వ్లాగ్ వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్లో పెడతానమాట. 2 vlogsలో పెడతాను. ఇక్కడ ఉన్న 3 daysవి వ్లాగ్స్ అయితే కొంచెం ఏంటి అనేసి అంటే లాంగ్ అవుతుంది అనమాట వీడియో. అన్నీ ఒకే దాంట్లో కుదరదు. ఎట్లయినా 2 days ఒకే దాంట్లో పెడదాం అనేసి అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను మా ఆయన కలిసి మానిపాపని అయితే ఇక్కడే ఉంచేస్తున్నాయి. వాళ్ళ తమ్ముతో ఆడుకుంటుంది అనేసి మేమిద్దరం మాత్రమే ఒక 2 templeస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ డే కూడా టెంపుల్స్ ఉన్నాయి. అవి నెక్స్ట్ చూస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా
ఇక రాగానే మా చెల్లి వచ్చేసరికి ఆల్రెడీ టిఫిన్ కోసం ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసింది. ఇడ్లీ చేస్తుంది. సో సాంబారు చట్నీ ఇలా మేమైతే ఫ్రెష్ అయిపోయి తినేసాము. ఇంకా మా మరిది అయితే సివిల్ ఇంజనీర్ అనమాట. తనైతే సైట్కు వాళ్ళ అన్నయ్యని తీసుకొని వెళ్ళాడు. ఇదే ఫస్ట్ టైం ఏం రావడం అనమాట ఇక్కడికి. సో చూపిస్తా అని తీసుకెళ్ళాడు అనమాట. ఆయన వచ్చాక మేమైతే టెంపుల్స్కి వెళ్తాము. ఎక్కడెక్కడికి వెళ్తాము అనేసి నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేసేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.